ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా ఎంబీబీఎస్ 6,965 సీట్లు ఉన్నాయి అధ్యక్ష. 17 ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలల్లో 3,115 సీట్లు, అదేవిధంగా 3,400 సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నాయి. పీజీ సీట్లు మొత్తంగా 3,456 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్లో 1,876 సీట్లు, అదేవిధంగా ప్రైవేట్లో వచ్చేసరికి 1,180 సీట్లు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో 17 ప్రభుత్వ కళాశాలలు, 19 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. కేంద్రంలోని ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలనే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో 17 కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒక 6 కళాశాలలు పూర్తయ్యాయి అధ్యక్ష. నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రి, పాడేరు అధ్యక్ష. 10 కళాశాలలు 2025-26కి పూర్తి కావాల్సి ఉంది అధ్యక్ష. అవి పూర్తి కాలేదు అధ్యక్ష. దానికి కారణాలు ఒక చిన్న నేపథ్యం ఉంది అధ్యక్ష. ఈ 10 కాలేజీని ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది అధ్యక్ష. దీని ఒక చిన్న నేపథ్యం ఉంది అధ్యక్ష. ఈ మొత్తం 17 కళాశాలలు ఏవైతే 2020 సంవత్సరంలో మంజూరయ్యాయో ఆ కళాశాలలకు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 8,480 కోట్ల అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో మొత్తంగా ఈ 17 కళాశాలల అభివృద్ధి కోసం, నిర్మాణం కోసం 1,550 కోట్ల 39 లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే సగటున 387 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టింది. ఒక్కొక్క కాలేజీ మీద సగటున 22 కోట్ల 79 లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. సంవత్సరానికి 387 కోట్ల ఖర్చుతో 8,480 కోట్లతో 17 కళాశాలల నిర్మాణం చేయాలంటే ఈ రేట్లో 22 నుంచి 23 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. అయితే గత 4 సంవత్సరాల్లో మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం నేను చెప్పినట్టుగా 1,550 కోట్లు ఖర్చు పెడితే దానికోసం నబార్డ్ నుంచి 742 కోట్లు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 492 కోట్లు, శాస్కీ కింద స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 316 కోట్లు వెరిసి 1,156 కోట్లు ఖర్చు అయినాయి అధ్యక్ష. ఇది 4 ఏళ్లలో పెట్టిన ఖర్చు. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 786 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే బిల్లులు పెండింగ్లో ఉన్న వాటికి, పనులు పూర్తి కొన్ని పెండింగ్లో ఉన్న వాటికి బిల్లులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా స్లేబ్ క్లోజర్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మీరు ఒక్కొక్క కళాశాలలకు వెళ్తే అధ్యక్ష 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదలు కావాల్సిన మార్కాపురం కళాశాల అధ్యక్ష మొత్తం ఆమోదిత వ్యయం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 475 కోట్లకు ఇస్తే దాంట్లో 4 సంవత్సరాల్లో, అంటే అది మేము అధికారంలోకి వచ్చే నాటికి 46 కోట్ల 26 లక్షలు మాత్రమే 7% మాత్రమే చెల్లించారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం 25 కోట్ల 34 లక్షలు చెల్లించింది అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇంత పెద్ద మొత్తంలో పెట్టినప్పటికీ 13,35,000 చదరపు అడుగుల నిర్మాణం చేయాల్సి ఉంటే మార్కాపురం కళాశాలకు సంబంధించి 3,61,000 చదరపు అడుగుల నిర్మాణం మాత్రమే జరిగింది అధ్యక్ష. అది 27% నిర్మాణం మాత్రమే జరిగింది అధ్యక్ష. అదొక కారణం అధ్యక్ష. మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. అదేవిధంగా మదనపల్లి కాలేజీ కూడా 475 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 28 కోట్ల 54 లక్షలు మాత్రమే 4 సంవత్సరాల్లో చెల్లించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 43 కోట్ల 48 లక్షలు, అంటే దాదాపు 80% ఎక్కువ చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇక నిర్మాణానికి వస్తే అధ్యక్ష 14,37,000 చదరపు అడుగుల నిర్మాణం చేయాల్సి ఉంటే
కేవలం 2,23,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఇది మదనపల్లికి సంబంధించిన విషయం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఈ ఆదోని 24-25 సంవత్సరంలో మొదలు కావాల్సిన ఆదోని అదే 475 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది, 4 సంవత్సరాల్లో చెల్లించింది 47,59,00,000. కానీ కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో చెల్లించింది 30,74,00,000. ఇక నిర్మాణానికి వస్తే అధ్యక్ష, 13,71,000 చదరపు అడుగులు నిర్మాణం చేయాల్సి ఉంటే 2,97,000 చదరపు అడుగులు, దానికి కూడా బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించింది, 2,97,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. తర్వాత 25-26 సంవత్సరంలో మొదలు పెట్టాల్సిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అమలాపురంలో 475 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష, 60,80,00,000 చెల్లించారు. దానికన్నా ఎక్కువ మొత్తంలో ఒక సంవత్సరంలోనే 4 ఏళ్లలో చెల్లిస్తే దానికన్నా ఎక్కువ మొత్తంలో 63,83,00,000 ఒకే సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. ఇక బాపట్లకు వస్తే అధ్యక్ష, 505 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే గత ప్రభుత్వం 22 కోట్లు చెల్లింపులు చేస్తే ఇప్పటికీ అక్కడ పునాదులు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. అక్కడ పునాదులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ సేఫ్ క్లోజర్ చేయడం కోసం, బకాయిలు చెల్లించడమే కాకుండా సేఫ్ క్లోజర్ చేయడం కోసం 67,09,00,000 చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పెనుగొండలో 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది 18,79,00,000 4 ఏళ్లలో. ఈ ప్రభుత్వం చెల్లించింది దానికి రెట్టింపులో 37,95,00,000 అధ్యక్ష. నిర్మాణం జరగాల్సింది 13,58,000 చదరపు అడుగులు అయితే జరిగింది 1,65,000 చదరపు అడుగులు మాత్రమే అధ్యక్ష. 12% మాత్రమే నిర్మాణం అక్కడ జరిగింది అధ్యక్ష. 100% మౌలిక సదుపాయాల కల్పన చేసి కాలేజీలు మొదలు పెట్టాల్సిన చోట 12% మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఇక నర్సీపట్నంకి వస్తే 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, 10,70,00,000 మాత్రం చెల్లించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే 13,60,00,000 చెల్లించడం జరిగింది. నిర్మాణం జరగాల్సింది 12,19,00,000 చదరపు అడుగులు అయితే 89,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. అది 7.3%గా నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఇక పాలకొల్లుకి వెళ్తే అధ్యక్ష, 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది 0, 4 సంవత్సరాల్లో చెల్లించింది 0 అధ్యక్ష. పాలకొల్లు వైద్య కళాశాలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే సంవత్సరంలో 75,24,00,000 చెల్లించడం అధ్యక్ష. ఇవాళకి ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఒక పైసా చెల్లించకుండా కళాశాలలు మొదలు కావాలని గత ప్రభుత్వం భావించింది అధ్యక్ష. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఇదేంటంటే పార్వతీపురం గురించి అధ్యక్ష. నేను ఇటీవల చూశాను అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పడం, నేను 8,480 కోట్లు ఖర్చు పెట్టాను, 17 కళాశాలకి ఆకాశ హర్మాలు వచ్చాయి, అద్భుత కళా భవనాలు వచ్చేసాయని చెప్పడం విన్నాను అధ్యక్ష. ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు. కానీ అధ్యక్ష, పార్వతీపురంలో అధ్యక్ష, అధ్యక్ష ప్రతిపక్షాన్ని వినమనండి అధ్యక్ష, పార్వతీపురం కళాశాలకి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అక్కడ భూమి కేటాయింపు కూడా జరగలేదు. నేను భూమి మొత్తం కేటాయించాను, భూమి సేకరణ కూడా నేనే చేశాను అన్నారు. భూమి సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష. టెండర్ కూడా పిలవలేదు. ఇక్కడ 0 పనులు అధ్యక్ష. అత్యంత వెనుకబడిన ప్రాంతం, గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకి విద్యను అభ్యసించడానికి అవకాశం ఉన్న చోట ఈ రకంగా చేశారు అధ్యక్ష. కానీ ఒకటి చెప్పాలి అధ్యక్ష, పులివెందల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష. మిగతా వాటి మీద 0 మొత్తం 10 కోట్లు 18 కోట్లు మాత్రమే 4 ఏళ్లలో చెల్లిస్తే పులివెందలకు మాత్రం అధ్యక్ష 500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష 396 కోట్ల 16 లక్షలు చెల్లించారు అధ్యక్ష. అక్షరాల 396 కోట్ల 16 లక్షలు చెల్లించారు అధ్యక్ష. ఇక సేఫ్ క్లోజర్ కోసం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి వివక్ష చూపకుండా 6 కోట్ల 14 లక్షలు గతంలో చూశాం అధ్యక్ష. గత ముఖ్యమంత్రి వాడారని చెప్పి ప్రజావేదికని అడ్డంగా కూల్చేశారు అధ్యక్ష. అటువంటి పని చేయకుండా
396 కోట్ల మీరు చేస్తే 6,14,00,000 ఇవ్వడం జరిగింది. మొత్తం 1550 కోట్లు గత ప్రభుత్వం ఖర్చును పెట్టిన దాంట్లో ఈ 396 కోట్లు బిల్లులు చెల్లింపు చేసింది 26% అధ్యక్ష. అంటే కేవలం ఈ పులివెందులు మాత్రమే పూర్తి చేయాలనుకున్నారా లేదా ఇతర వైద్య కళాశాలలు పూర్తి చేయాలనుకున్నారో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేదా కేవలం పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా అనుకున్నారా లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారా అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మిగతా ప్రాంతాలను వెళ్ళినప్పుడు అడుగుతున్నారు అధ్యక్ష, ఇదేంటి అక్కడేమో 400 కోట్లు ఖర్చు పెట్టేశారు, ఇక్కడ మాత్రం 0 కోట్లు పాలకొల్లులో ఇదేం వివక్ష, పార్వతీపురంకి వెళ్ళాను అధ్యక్ష, పార్వతీకి వెళ్తున్నారు, టెండర్లు కూడా పిలవలేదు, భూమి సేకరణ కూడా జరగలేదు. ఇది పక్కన పెట్టేస్తే అధ్యక్ష, ఇది హాస్పిటల్లో అవునా అదే వచ్చారు సార్ వచ్చారు. పార్వతీపురం హాస్పిటల్లో ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతాల్లో నిర్మించడానికి తీసుకొచ్చిన 100 పడకల ఆసుపత్రిని చూపించి మీరు ఆసుపత్రి కట్టామంటున్నారంటే మేము ఏం చెప్పాలా? అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అది వినండి వినండి వినండి, టెండర్ భూమి సేకరణ చేయకుండా ఆసుపత్రి కట్టాం అధ్యక్ష. భూమి లేకుండా భూమి సేకరణ జరగకుండా ఆసుపత్రి భవన నిర్మాణాలు అవుతాయా? భూమి సేకరణ లేకుండా భవన నిర్మాణాలు ఎక్కడన్నా అవుతాయా? భూమి సేకరణ లేకుండా సమాధానం చెప్పమనండి. భూమి సేకరణ లేకుండా భవన నిర్మాణాలు సాధ్యమవుతుందా? మీరు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో భూమి కొనకుండానే భూమి లేకుండానే భవన నిర్మాణం చేశారా? ఇడుపులపాయలో భూమి లేకుండానే భవన నిర్మాణం చేశారా? బెంగళూరులో 12 ఎకరాలు కొనకుండానే భూమి సేకరణ చేయకుండానే భవన నిర్మాణాలు చేశారా? రిషికొండను గుండు కొట్టి భవన నిర్మాణం చేశారా భూమి లేకుండా? ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? భూమి సేకరణ చేయకుండా మేము కట్టామంటున్నారు. ఇక రెండో విషయానికి వస్తాను అధ్యక్ష. వీళ్ళు చాలా ఆర్భాటంగా అధ్యక్ష, ఇంకో రెండో విషయానికి వస్తాను, చాలా ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు 5 కళాశాలలు మేము మా హయాంలో పూర్తి చేశాం, 5 కళాశాలలు మా హయాంలో పూర్తి చేశామని. నేను చెప్తున్నాను అధ్యక్ష, ఈ 5 కళాశాలల్లో 3 శాసకీ కింద ఉంటే శాసకీ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 316 కోట్ల సహకారం అందింది, సిఎస్ఎస్ కింద 495 కోట్ల సహకారం అందింది, నబార్డ్ కింద 747. ఆ కళాశాల 5 కళాశాలలు మీరు చూస్తే అధ్యక్ష, ఆర్థిక పురోగతి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటే చెప్తే, రాజమండ్రి కళాశాల అధ్యక్ష 475 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష. 4 సంవత్సరాల్లో మేము పూర్తి 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదలు పెట్టారు, కానీ ఖర్చు పెట్టింది 81 కోట్ల 74 లక్షలు మాత్రమే అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే 53 కోట్ల 73 లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. రాజమహేంద్రవరంలో ఏలూరికి 525 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష 136 కోట్ల 12 లక్షలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఇది 4 ఏళ్లలో, కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే 53 కోట్ల 64 లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. నంద్యాల ఫారూక్ గారు ఎక్కడికి వెళ్ళారు సార్, గౌరవ మంత్రివర్యులు? నంద్యాలలో 470 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 75 కోట్ల 8 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లిస్తే, మేము వచ్చిన తర్వాత 57 కోట్ల 66 లక్షలకు బిల్లులు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇక విజయనగరం అధ్యక్ష 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష 110 కోట్లు 30 లక్షలు చెల్లించారు. ఈ కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే 73 కోట్ల 37 లక్షలు చెల్లించారు అధ్యక్ష. మచిలీపట్నం అధ్యక్ష 550 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ అధ్యక్ష 206 కోట్ల 11 లక్షలు చెల్లించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ కళాశాల సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం నుంచి 195 కోట్ల గ్రాంట్ వచ్చింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తులో చెల్లింపులు జరిగాయి. అయినా మిగిలిన పనులు పూర్తి చేయడానికి, ఆ బకాయిలు చెల్లించడానికి 86 కోట్ల 32 లక్షలు ప్రస్తుతం నడుస్తున్న కళాశాలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇవాళ నేను 10 PPP మోడల్ పోతున్న దానికి, గతంలో మేము ప్రారంభించామని చెప్పుకుంటున్న దానికి కూడా దీని మీద ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ నేపథ్యంలో మీరు 4 సంవత్సరాల్లో కేవలం 1550 కోట్లు ఖర్చు పెట్టి, కూటమి ప్రభుత్వం వస్తే ఒక్క సంవత్సరంలోనే 1550 కోట్లు ఖర్చు పెట్టి, మీ లెక్కలు కాకి లెక్కలు మీరు చెప్పొద్దు. కాకి లెక్కలు కాదు అధ్యక్ష, కాకి లెక్కలు కాదు, కాకి లెక్కలు కావి ఇవి. కాకి లెక్కలు మాట్లాడితే ప్రయోజనం లేదు. అధికారికంగా ఖర్చు పెట్టిన ఖర్చు ఇది. అధికారికంగా 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు అధ్యక్ష. మరి అది ఎక్కడ పోయిందో చెప్పదాలి, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఇవాళ దాన్ని తీసుకొచ్చి ఈ నేపథ్యంలో అధ్యక్ష ఇప్పుడే ఉదయం కూడా ప్రస్తావన జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి విగ్రహాలు నిర్మించేసుకున్నారు అధ్యక్ష.
నాలుగేళ్లలో 1550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలను పూర్తి చేయలేకపోయారు. కానీ 2 సంవత్సరాల్లో సొంతంగా ఉండడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఖజానా నుంచి 451 కోట్లతో అద్భుతమైన ప్యాలెస్ కూడా నిర్మించుకున్నారు. కానీ పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించాలనే ఒక లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయలేదు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే ఎందుకు అధ్యక్ష, వారి సొంత విషయం నేను వారి సొంత విషయం అధ్యక్ష. మీరు ఆదాని కళాశాల పూర్తి కాలే అధ్యక్ష. కానీ కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఎలా నిర్మించారో చూడండి అధ్యక్ష. 17 కళాశాలలు నిర్మించలేకపోయారు. కానీ 2 ఏళ్లలో అద్భుతంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. అది వాళ్ళ సొంత విషయం, నేను తెలుసుకోలే. మీ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం మీద ఉంటున్న చిత్తశుద్ధి పేద విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఉంటున్న వైద్య కళాశాలల మీద ఎందుకు పెట్టలేదు? పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ఆసుపత్రుల మీద ఎందుకు పెట్టలేదని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్ష. దానికి సమాధానం చెప్పాల్సిన అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇవాళ మేము ఈ పీపీపీ మోడ్లో వెళ్ళడానికి అధ్యక్ష ప్రధాన కారణం ఇది. పీపీపీ మోడ్లో వెళ్ళడానికి గతంలో మాట్లాడాం అధ్యక్ష. ఇక్కడ ఇదే సభలో మాట్లాడుతున్నప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు నేను పీపీపీ అంటే ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని 5-6 సార్లు అన్నారు అధ్యక్ష. నేను అనుకున్న బహుశా విషయం తెలిసేమో అని. కానీ వాళ్ళు అంటున్నారు అధ్యక్ష, అది ప్రైవేటీకరణ అంటున్నారు అధ్యక్ష. ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియకుండా గతంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి పని చేశాడంటే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అధ్యక్ష. వేల కోట్లు లక్షల కోట్లు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇవాళ ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా తెలియదంటే ఇది చాలా చాలా దౌర్భాగ్యకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం అధ్యక్ష. ఈ పీపీపీ మోడ్లో పోవాల్సిన నేపథ్యం నేను చెప్పాను అధ్యక్ష. ఇవాళ పీపీపీ వల్ల జరుగుతున్నది ఏంటంటే అధ్యక్ష, ప్రైవేట్ రంగం నుంచి కూడా ఇది దేశం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు అధ్యక్ష. ఇవాళ హైవేల నిర్మాణం చేసినా, ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేసినా అంతెందుకు అధ్యక్ష, ఐఐటి చెన్నై కానీ లేదా ఐఐఎం నాగ్పూర్ కానీ ఇటువంటి చోట కూడా చాలా ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా అప్గ్రేడేషన్ మీద పీపీపీ మోడ్లోనే పోతున్నారు. అనేక రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అనేక రాష్ట్రాలు పోతున్నాయి. సంపదను సృష్టించే పని చేస్తున్నారు. ప్రైవేట్ రంగం నుంచి నాణ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడము, ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచడము, యాక్సెస్ టు ఎక్స్పర్టైజ్ తీసుకురావడం, కాస్ట్ ఆప్టిమైజేషన్ తీసుకురావడము, టెక్నాలజీ ఇంటగ్రేషన్ చేయడము తదితర వీటి ద్వారా లాభాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ కళాశాలల్ని ఒకసారి వినాలి. పీపీపీ మోడల్లో నిర్మిస్తున్న కళాశాలల్ని డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పేరుతో నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. ప్రైవేటు ఎవరైతే వస్తున్నారో ఈ యాజమాన్య హక్కులు భూమి అమ్మేస్తున్నారని అడ్డంగా ప్రచారం, అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ భూమి ఎవ్వరికీ అమ్మట్లేదు అధ్యక్ష. భూమి యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఈ కళాశాల నిర్వహణ ఈ కళాశాలలు పెట్టుబడి పెట్టాల్సిన బాధ్యత ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్ వస్తారో వాళ్ళు పెట్టాల్సింది. దాని తర్వాత ఆపరేషన్, మెయింటెనెన్స్ మాత్రమే వాళ్ళు చేయాల్సింది. కళాశాలల మీద పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఈ విషయాన్ని గౌరవ సభ్యులు అర్థం చెప్తున్నాను అధ్యక్ష. ఇవాళ దాన్ని 3700 కోట్లు భారం తగ్గించుకొని, అదేవిధంగా ఇనిషియల్ స్టేజెస్లో 500 రికరింగ్ ఎక్స్పెండిచర్ ఈ కళాశాలల మీద 4 కళాశాలల మీద తగ్గించడం కోసం చేస్తున్న ప్రయత్నమే అధ్యక్ష. దీనివల్ల ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు, లేదా అన్నీ కూడా పారదర్శకంగా ఉంటాయి. అడ్డంగా ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఇది అమ్మేస్తున్నారు అని. అమ్మడం ఎక్కడుంది అధ్యక్ష? యాజమాన్య హక్కులు మీద ఉంటే ఒక ఇల్లు కంటారు అధ్యక్ష. ఇప్పుడు పార్థసారథి గారు ఒక ఇల్లు ఉంది అధ్యక్ష హైదరాబాద్ లో, ఆయన ఉండట్లేదు, దాన్ని రెంట్కి ఇచ్చుకోన్నారు. రెంట్కి ఇస్తే అమ్మేసినట్టు అవుతుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు రెంట్కి ఇస్తారు, లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు వస్తాయి. 33 సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఉంటుంది కన్సెషనర్ దగ్గర. ఆ సమయంలో కన్సెషనర్ దగ్గర నుంచి ఫీజు తీసుకోవడం ఉంటుంది. అదే సమయంలో అధ్యక్ష కేంద్ర గారు, మీకు టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మెంబర్స్ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. కంటిన్యూ. అదే సమయంలో అధ్యక్ష గత ప్రభుత్వం కేవలం 420 పడకల ఆసుపత్రి మాత్రమే నిర్మాణం చేయడానికి తలపెట్టింది అధ్యక్ష. ఇవాళ మేము పీపీపీ మోడ్లో 625 కళాశాలలు సీట్ ఇంటేక్ కోసం 625 పడకల
హాస్పిటల్ నిర్మిస్తున్నాం అధ్యక్ష. తద్వారా 150 సీట్ల ఇంటేక్ వస్తుంది అధ్యక్ష. గతంలో 2023కు ముందు ఎన్ఎంసీ నిబంధనలు వాళ్ళు 150 సీట్లు ఇవ్వడానికి ఉన్నింది అధ్యక్ష. కానీ 2023లో ఎన్ఎంసీ తీసుకొచ్చిన నియమాల ప్రకారం ఎంతవరకు మౌలిక సదుపాయాల కల్పన ఉంటుందో అన్నే సీట్లు ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించారు అధ్యక్ష. దానికి ప్రకారంగా గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకని ఇవాళ మేము ఈ కొరతలతో అరకొరగా పనులు చేయదలుచుకోలేదు అధ్యక్ష. పూర్తిగా నిర్మాణం చేసి 150 సీట్లు తీసుకోవడానికి ఇవాళ ఇంటేక్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ సమయంలో అధ్యక్ష సీట్లు అమ్మేస్తున్నారు, పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ముందు ఒకటి పులివెందల అధ్యక్ష గతంలో విష ప్రచారం చేశారు అధ్యక్ష. పులివెందల్లో లెటర్ రాసేశారని అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్కి వస్తే జూన్ 28, 2024లో ఆనాడు ఇచ్చిన కళాశాలలు అన్నిటికీ డెఫిషియన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డెఫిషియన్సీస్తో సాధ్యం కాదని, కానీ పులివెందలకు మాత్రమే మీరు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడక్వేట్ ఇచ్చారు అధ్యక్ష, ఎక్విప్మెంట్ అడక్వేట్ ఇచ్చారు, హాస్టల్ ఫెసిలిటీ అడక్వేట్ ఇచ్చారు, స్కిల్ ల్యాబ్ అడక్వేట్ ఇచ్చారు, టీచింగ్ ఫెసిలిటీ అడక్వేట్ ఇచ్చారు, మొత్తం అడక్వేట్ ఇచ్చారు అధ్యక్ష. అన్ని బాగున్నాయి. కానీ అక్కడ 47.5% బోధనా సిబ్బంది ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది. దాని కారణంగా అనుమతి నిరాకరించారు అధ్యక్ష. మీరు 2 నెలల్లో పూర్తి నియామకాలు చేయాలని వారు చెప్పడం జరిగింది. కానీ పాడేరు అప్పుడు మేము మొదలు పెట్టాం. ఎందుకంటే పాడేరు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ ఉంది కాబట్టి దాన్ని మేము అండర్టేకింగ్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం దీంట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి అండర్టేకింగ్ ఇచ్చి దాని కళాశాలను ప్రారంభించాం. కానీ 1 నెల రోజుల లోపల అండర్టేకింగ్ ఇచ్చి 48 ముఖ్యమంత్రిగా ఆనాడు ఉండి ఏం కావాలంటే చేయగలిగిన వాళ్ళు దైవాంశ సంబుతులుగా అనుకుంటున్న వ్యక్తులే పులివెందులకి ఫ్యాకల్టీని తీసుకుపోయగారంటే ఎంత బాధాకరమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకు మరి ఫ్యాకల్టీ పోలేకపోయారో, పులివెందులు అంటే ఎందుకు భయమో, అక్కడ పులివెందుల ప్రజలంతా చాలా మంచి వాళ్ళు అధ్యక్ష. కానీ నాయకుల కారణంగా ఒక్క ప్రొఫెసర్ అక్కడ వెళ్ళడానికి సిద్ధపడట్లేదు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్లు, ఎస్ఆర్లు వెళ్ళడానికి సిద్ధపడట్లేదు అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఈ నాయకుల కారణంగా ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది అధ్యక్ష. తర్వాత విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతుంది అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2021 సంవత్సరంలో అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అని తీసుకొచ్చి జీవో 137 తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చారు అధ్యక్ష. దాని తర్వాత 2023లో జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108 తీసుకొచ్చి ఈ రెండింటి ద్వారా కేటగరైజేషన్ చేసి 50% సీట్లు కన్వీనర్ కోట, 35% సీట్లు మేనేజ్మెంట్ కోట, 15% ఎన్ఆర్ఐ కోటా అని ప్రభుత్వ కళాశాలల్లో జీవోలు తెచ్చింది వీళ్ళే అధ్యక్ష. తెచ్చిన తర్వాత దాని తర్వాత ప్రారంభమైన 6 వైద్య కళాశాలల్లో కూడా అదే ప్రాతిపదికన అదే కేటగరైజేషన్ ప్రకారం 50% మాత్రమే కన్వీనర్ కోటా పెట్టి 35% మేనేజ్మెంట్ కోటా కింద అమ్మింది వాళ్ళే అధ్యక్ష. 15% ఎన్ఆర్ఐ కోటా కింద అమ్మింది వాళ్ళే అధ్యక్ష. ఇప్పుడు అది కొనసాగుతోంది అధ్యక్ష. అయితే ఇంకోటి చెప్తున్నాను అధ్యక్ష, మేము ఇవాళ వైద్య విద్యార్థులకి చిత్తశుద్ధితో వైద్య విద్యార్థులకు రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనుకున్న వాళ్ళకి చిత్తశుద్ధితో మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అధ్యక్ష, గతంలో ఈ ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న 100 సీట్లలో 15% ఆల్ ఇండియా కోటా ఉండేది అధ్యక్ష. ఆల్ ఇండియా కోటా ఉంటుంది ప్రభుత్వ కళాశాలల్లో. అయితే 15% సీట్లు, 100లో 15% సీట్లు కేంద్రానికి ఇవ్వాల్సింది. మిగిలిన 85% సీట్లలో 35% సీట్లు అంటే 42.5% అధ్యక్ష. ఇవాళ అది మేనేజ్మెంట్ కోటాలో, అదేవిధంగా 85లో 15% ఎన్ఆర్ఐ కోటాలో పోయేది అధ్యక్ష. కానీ ఇప్పుడు మేము తీసుకొస్తున్న దాంట్లో మేము తీసుకొస్తున్న దాంట్లో పీపీపీ మోడల్లో అధ్యక్ష ఆల్ ఇండియా కోటా ఉండదు అధ్యక్ష. 50% కన్వీనర్ కోటా ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనుకునే మెరిట్ కలిగిన విద్యార్థులకి, పేద విద్యార్థులకు అందించడం కోసం సీట్లు తీసుకొచ్చాము అధ్యక్ష. 200 సీట్లు ఇంటేక్ ఉంటే 15 సీట్లు గత ప్రభుత్వం తెచ్చిన పాలసీ కన్నా ఎక్కువ తీసుకొచ్చే విధంగా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ అవన్నీ అబద్ధాలు, అసత్యాలు చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు అధ్యక్ష.
పీజీ సీట్లలో ఎన్ఆర్ఐ కోటాన్ని తీసుకొచ్చి యూజీ సీట్లో మాట్లాడతాడు. తదా రాజా యథా ప్రజా. ఆ నాయకుడు ఆ రకంగా అవాస్తవాలు చెప్తుంటే వీళ్ళు నిజాలు వస్తాయని మనం అనుకోవడానికి లేదు. 57 లక్షలు అనేది పీజీలో ఎన్ఆర్ఐ కోట. యూజీలో మీరు తీసుకొచ్చింది 20 లక్షలు తీసుకొచ్చారు. యూజీలో తీసుకొచ్చింది అది కూడా మీరు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏదుందో దాని ద్వారానే టారిఫ్ ఫిక్సేషన్ ఉంటుంది అధ్యక్ష. టారిఫ్ ఫిక్సేషన్ కూడా దాని ప్రకారమే ఉంటుంది. ఇక మీకు స్పష్టమైంది అధ్యక్ష, పేద విద్యార్థులకి వైద్య విద్యను అభ్యసించాలనుకున్న వారికి ఎటువంటి నష్టం లేకపోగా లాభం జరుగుతుంది. 2200 సీట్లు ఇంటేక్ వచ్చినప్పుడు 15 సీట్లు అదనంగా వస్తున్నాయి. కాబట్టి అక్కడ అర్థమైపోయింది దాంట్లో ఒకటి. రెండోది మెరుగైన వైద్యం అందదు అని అధ్యక్ష చాలా స్పష్టంగా దాంట్లో పేర్కొన్నాం అధ్యక్ష. చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సర్వీస్ కాస్ట్ అండ్ పేషెంట్ బెనిఫిట్స్ వాళ్ళందరూ ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది అధ్యక్ష. అదికోకుండా అక్కడి నుంచో ఏ ప్యాలెస్ నుంచో వచ్చిన నోట్స్ చదువుకుంటే ఇదే సమస్య వస్తుంది అధ్యక్ష. పీపీపీకి ప్రైవేటైజేషన్ తేడా తెలియకుండా పోతుంది. కాబట్టి ఈ రకంగా మాట్లాడి మొదలు పెడతారు అధ్యక్ష. సర్వీస్ ఓపీడీ ఫ్రీ, ఎవరికి? ఫ్రీ పేషెంట్స్ కూడా. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎవరైతే ఉచిత వైద్యం ఇప్పుడు 1,63,00,000 మంది అందబోతుంది అధ్యక్ష, వాళ్ళందరికీ కూడా ఈ బీపీఎల్ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ కాస్ట్ ఉచితంగా ఓపీడీ సేవలు. పెయిడ్ వాళ్ళకు కూడా ఉచితంగా ఓపీడీ సేవలు ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష. తర్వాత ఐపీడీ సేవలు ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్వి ఫ్రీ ఐపీడీ సర్వీసెస్ అప్ టు 70% బెడ్స్ అధ్యక్ష. ఎవరైతే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్, సిజిహెచ్ఎస్ రేట్స్ ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాం అధ్యక్ష. ఏదైనా ఉండే కదా ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు కూడా, ఆరోగ్యశ్రీ తెచ్చింది ఎవరు? ప్రైవేట్ ఆసుపత్రులకే కదా. ప్రైవేట్ ఆసుపత్రుల కోసమే కదా తెచ్చింది. నానాది పీపీపీ మోడలే కదా. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే బెడ్స్ 30% వాళ్ళకి మాత్రం 30% బెడ్లు మాత్రం పెయిడ్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఫ్రీ పేషెంట్స్ కి ఫ్రీగా డ్రగ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐపీడీ డ్రగ్స్. ఇదే రకంగా పేషెంట్లకి, పెయిడ్ పేషెంట్లకు మాత్రం వాళ్ళు ఏ తారీఫ్ ఉంటుందో దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా డయాగ్నోస్టిక్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే పేద పేషెంట్లకు అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇవాళ డయాగ్నోస్టిక్ కానీ ఇతరత్ర చికిత్సలు కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఏవైతే అందిస్తున్నామో 3,257 ప్రొసీజర్లకి ఇక్కడ కూడా అందుబాటులోకి ఉంటాయి అధ్యక్ష. ఇంకా వీళ్ళకి ఏ రకమైన మరి ఇబ్బందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఏ అభ్యంతరం ఉందో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ రకంగా ఇదే ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు. ఏది అయిన వారికి అప్పనంగా అందించేస్తున్నామని విష ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఇది పారదర్శకంగా ఉంది. మీరు రావచ్చు, టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు, న్యాయస్థానాలు ఉన్నాయి. మీలాగా అడ్డంగిడ్డంగా మేము చేసే అలవాటు మాకు లేదు. లేదా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వచ్చి ప్రభుత్వ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని, చుక్కల భూముల్ని లేదా వివాదాస్పద భూముల్ని లక్షల ఎకరాలను దోచేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం మాది కాదు. ప్రజల పట్ల వైద్య విద్యార్థుల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, రాష్ట్ర సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. తర్వాత సెల్ఫీలు తీసుకుంటున్నారు అధ్యక్ష. పులివెందుల కాలేజ్ దగ్గర పోయి సెల్ఫీ తీసుకుంటున్నారు కానీ బాపట్ల దగ్గర పునాదులు ఉన్న చోట సెల్ఫీలు తీసుకోవట్లే, అమలాపురం దగ్గర సెల్ఫీ తీసుకోవట్లే, పాలకొల్లు దగ్గర సెల్ఫీ తీసుకోవట్లే, అసలు భూమి సేకరణ జరగని పార్వతీపురంలో కూడా సెల్ఫీ తీసుకోవడం లేదు అధ్యక్ష. ఇది అన్నిటికన్నా అధ్యక్ష గత ముఖ్యమంత్రి ఇటీవల మాట్లాడుతూ ఆయన అంటే చెప్పారు కదా అధ్యక్ష, 3,000 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు అధ్యక్ష. నిన్నట్టుగా 3,000 కోట్లు ఖర్చు పెట్టామని ఏ రకంగా చెప్తారు అధ్యక్ష? మేము రాష్ట్ర ఖజానా నుంచి 3,000 కోట్లు ఖర్చు పెట్టేశాం. 3,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక పెట్టాల్సింది 5,000 కోట్లు. అది సిఎస్ఎస్ కింద నబార్డు కింద తీసుకోవాలంటున్నారు. ఎల్ఓపి గారు ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష, ప్రైవేట్ మెడికల్ కళాశాల మీద మెంబర్ అట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ప్లీజ్ మీరు అట్లా మాట్లాడు. ప్లీజ్ ఒక మంత్రి గారు సమాధానం